హైదరాబాద్లో మళ్ళీ లాక్డౌన్ మాదిరిగా పరిస్థితులు ఉన్నాయా? అసలు పెట్రోల్ బంకులో నో స్టాక్ బోర్డులు ఎలా వచ్చాయి? పెట్రోల్ డీజిల్ కోసం బార్లు తీరడా జలమంతా ఎందుకిలా ఒకటేసారి పెట్రోల్ బంకుల్లో ఏదో ఎగిసిపడుతూ ఉన్నారు? జనరల్గా పెట్రోల్ బంకుల్లోకి వస్తూ ఉంటారు, ఫ్యూల్ ఫిల్ చేసుకుంటుంటారు, కానీ ఎగబడుతున్నారు వాహనదారులు. పలు బంకుల వద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాములు ఉన్నాయి. ఇక పెట్రోల్ స్టాక్ సరిపడా ఉందంటున్నారు అధికారులు. కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తీసుకుంటామని వార్నింగ్ కూడా ఇస్తున్నారు. నిన్న పార్లమెంట్లో యుద్ధ తీవ్రతను వివరించారు ప్రధాని. కరోనా తరహా సంక్షోభ పరిస్థితి వచ్చిందని చెప్పి మోదీ ఆ స్టేట్మెంట్ ఇచ్చారో లేదో అంతలోనే పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డు దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశమంతా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఒకసారి మోదీ స్టేట్మెంట్ ఏంటో చూద్దాం. పార్లమెంట్లో మోదీ ఏం మాట్లాడారో చూద్దాం. हम कोरोना के समय भी एकजुटता से ऐसी चुनौतियों का सामना कर चुके हैं. अब हमें फिर से उसी तरह तैयार रहने की आवश्यकता है. धीरज के साथ, संयम के साथ, शांत मन से हमें हर चुनौती का मुकाबला करना है. हम कोरोना के समय भी एकजुटता से ऐसी चुनौतियों का सामना कर चुके हैं. अब हमें फिर से उसी तरह तैयार रहने की आवश्यकता है. धीरज के साथ, संयम के साथ, शांत मन से हमें మనం కరోనా సమయంలో ఏ మాదిరిగా మహమ్మారిని ఎదుర్కొన్నామో గుర్తు చేస్తూ ఆయన మళ్ళీ అదే మాదిరిగా శాంతిగా, సహనంగా, ఓపికగా ఉండాల్సిన పరిస్థితి, ఆవశ్యకత ఉంది యుద్ధం కారణంగా అంటూ పార్లమెంట్లో మోదీ మాట్లాడాలి లేదో ఇక దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో పెద్ద మొత్తంలో జనమంతా గుమికూడుతున్నారు. పెట్రోలు లేదు అనే రకంగా కృత్రిమంగా సృష్టించి ఎవరో దీనన్నిటికీ కారణమవుతున్నారట్టుగా అధికారులు వాటిని కొట్టిపారేస్తున్నారు. కానీ పెట్రోల్ బంకులో మాత్రం నో స్టాక్ బోర్డు. ఇది చూడండి, హైదరాబాద్లోని ఒక పెట్రోల్ బంక్ దగ్గర నో స్టాక్ బోర్డు కనిపిస్తోంది. సో వీటన్నిటికీ కారణాలు మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. అసలు పెట్రోల్ నిజంగానే నో స్టాక్గా ఉందా, మీరు పానిక్ అవ్వడానికి అలా నిజంగా ఒక కారణం ఉందా అని చెప్పి ప్రయత్నం చేస్తాను. బిఫోర్ దాట్ ఒకసారి పెట్రోల్ బంక్ దగ్గర సిచ్యువేషన్ చూపిస్తా. మా ప్రతినిధి నిర్మల సిద్ధంగా ఉన్నారు పెట్రోల్ బంక్ దగ్గర నుంచి. నిర్మల, సిచ్యువేషన్ ఏంటి? పెట్రోల్ బంకుల దగ్గర జనాలు బారులు తీరుతున్నారు, వాహనాలు తిని జనరల్గా వాళ్ళు ఒక 500 రూపాయల పెట్రోల్ కనుక ఫిల్ చేసుకుని ఉంటే ఇప్పుడు 2000 వేసుకుంటున్నారు. అంటే ఆ స్థాయిలో పెట్రోల్ దొరుకుతుందో లేదో అనే భయం, తర్వాత రేట్లు పెరిగిపోతాయనే భయం. సో ఈ స్థాయిలో జనం అంతా అక్కడికి వస్తున్నారు. సో ప్రజెంట్ మీరున్న పెట్రోల్ బంక్ ఎక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? ఎస్ మనోజ్, ప్రస్తుతం అయితే షేక్పేట్లోని హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గరే ఉన్నాము. ప్రస్తుతం పరిస్థితి చూస్తున్నాము. చాలా వరకు కూడా వేల సంఖ్యలో కూడా బార్లు తీరి ఇక్కడ సిచ్యువేషన్ కూడా మనకు క్లియర్గా కనబడుతూ ఉంది. ఎందుకంటే అర్ధరాత్రి 1 గంటలకు 12 గంటల నుంచే క్యూ లైన్లు అయితే మొదలు పెట్టారు ప్రజలందరని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా చోట్ల హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల కూడా పెట్రోల్ బంకులు అన్నీ కూడా బంద్ ఉండడం పట్ల ఇక్కడ ఎక్కడైతే ఓపెన్లో ఉంటున్నాయో అక్కడక్కడ మాత్రము చాలా బారులు తీరి మొత్తానికి గంటల తరబడి వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి పెట్రోల్ ధరలు కూడా పెంచే అవకాశం ఉన్నప్పటికీ మాట్లాడించండి. అంటే ఈ స్థాయిలో అక్కడికి గుమికూడడానికి, ఈ స్థాయిలో ఒక్కసారిగా అందరూ ఇక్కడ ఒక హెవీ రష్ కనబడుతోంది. కారణం ఏంటి వారిని అడగండి ఒకసారి. ఎస్, ఖచ్చితంగా అడుగుతున్నాను. వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఎన్ని గంటల నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు అనేది కూడా. సార్, ఎన్ని గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు సార్? 2 hours, 6:30. ఎట్లా సార్, హైదరాబాద్ లో ఎక్కడ అంటే ఇంకా పెట్రోల్ బంకులు అన్ని చోట్ల అవైలబుల్ లో లేవంటారా? No. క్లోజ్ చేశారా? Mostly closed. Yesterday also I tried. There was no petrol. Today 6:30 I am waiting. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? Toli Chowki lo. టోలీ చౌకీ నుంచి 2 hours నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. Yes. ఓకే, పెట్రోల్ రేట్లు ఏమైనా పెంచారా సార్? I don't know. ఎట్లా ఇలాగే ఉంటే మరి తొందరలో పెట్రోల్ బంకులన్నీ కూడా క్లోజ్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. ఏ పరిస్థితి తర్వాత సిచ్యువేషన్? Hindi aata aapko? హిందీ ఆతా. ఓకే, ఇంకా కొంతమంది ఉన్నారు, చాలా మంది కూడా. వాళ్ళని కూడా అడిగే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే ఖచ్చితంగా ఉద్యోగరీత్యా అవసరం కాబట్టి. భయ్యా, ఎన్ని గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు? హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? తొలిజోకి తెలుగు తొలిజోకి. ఓకే, అంటే మరి తొందరలో కూడా ఒకవేళ యుద్ధరీత్యా కూడా పెట్రోల్ బంకులు క్లోజ్ అయితే ఏంటి పరిస్థితి? ఎలా ఉంటుంది అంటారు సిచ్యువేషన్?
బట్ నిర్మల్ ఒకసారి బంక్ లోపలికి వెళ్ళండి అక్కడ ఫ్యూయల్ స్టేషన్ లో ఫ్యూయల్ ఫిల్ చేసేవారిని అడిగాడు. అట్ ది సేమ్ టైం అక్కడ ఖచ్చితంగా. ఇంకెవరైనా సిబ్బంది కానీ లేకుంటే బైకర్స్ కానీ వస్తే వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా అండి. సార్ ఎన్ని గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు సార్? పొద్దున్న 6 గంటల నుంచి వెయిట్ చేస్తున్నా. 6 గంటల నుంచి. ఎక్కడి నుంచి వచ్చారు? షేక్పేట దగ్గర నుంచి వచ్చిన. షేక్పేట దగ్గర నుంచి వచ్చారు. ఏంటి అసలు ఎట్లా ఉంది సిచ్యువేషన్? పెట్రోల్ బంకులది పెట్రోల్ కానీ ఎలా? చాలా ఇబ్బంది అయిపోయింది మేడం. చాలా ఇబ్బంది. నిన్న పోయినా షేక్పేట దగ్గర పోయింటి, అక్కడ కూడా బందే ఉంది. ఇక రెడ్డి పంపు పోయినా వాళ్ళు కూడా రాత్రి 11 గంటలకు బంద్ చేసేసారు. 11 గంటలకు బంద్ చేశారు. ఓకే. ఇక్కడ మాత్రం మరి 2 గంటల 6 గంటల నుంచి వెయిట్ 6 గంటల నుంచి వెయిట్ చేస్తున్నా అటు నుంచి. అంటే నరేంద్ర మోడీ గారు కూడా ఒక విషయం ప్రసంగించారు. ఆయన కరోనా టైంలో మనం ఎలాగైతే లాక్డౌన్లో ఉన్నామో సహనం పాటించామో ఇప్పుడు కూడా సహనంగా ఉండాలి అని చెప్పేసి తప్పదు కొద్ది రోజుల వరకే అంటున్నారు. ఏం చెప్తారు? అంత అనుభవం లేదు మేడం నాకు. ఒకవేళ మనకి పెట్రోల్ డీజిల్ రాకపోతే ఏంటి పరిస్థితి? ఎలా ఉంటుంది? చాలా ఇబ్బంది. నేను డ్యూటీ చేస్తాను నేను మేడం. నేను డ్యూటీ గురించి చాలా ఇబ్బంది అయిపోయింది. చాలా ఇబ్బందులు అవుతున్నాయి అంటారు. ఓకే, ఇక్కడ ఇంకా కొంతమంది ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. మరి సార్ ఎన్ని గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు సార్? ఓకే సార్, ఎన్ని గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు? మీరు ఎప్పుడు వచ్చారు? 3 hours. 3 hours నుంచి. అంటే ఇది ఇంకా వేరే చోట కూడా ఇదేనా పరిస్థితి? నేను అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు వేరే పెట్రోల్ బంక్ నుంచి సేమ్ ఇదే పరిస్థితి ఉంది మొత్తం. ఇదే ప్రాసెస్ ఉంది. సేమ్ ఎక్కడైనా ఇదే ప్రాసెస్ ఉంది మొత్తం ఎక్కడైనా. ఎట్లా మరి ముందు జాగ్రత్తగా ఏమన్నా మీరు ఎక్కువ పట్టించుకునే సిచ్యువేషన్లు కూడా లేవు? రేపు ఎట్లా పరిస్థితి మరి? అది తెలియదు, గవర్నమెంట్కి తెలియాలి, మనకి ఏం తెలియదు. ఓకే, ఇప్పుడు చాలా మంది కూడా हमारा इलेक्ट्रिक गाड़ी है हमारा. ఎలక్ట్రిక్ బెటర్ కదా? బెటర్ ఆప్షన్ అంటారా ఇప్పుడు? हिंदी बोलो. బెటర్ ఆప్షనా? बेटर ऑप्शन. ఓకే, బెటర్ ఆప్షన్. ఎందుకంటే ఇక్కడ లోపలికి వెళ్తున్నాము, పెట్రోల్ బంక్ లో ఇంకా చాలా కూడా రద్దీ ఉంది. చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు ఒకరి తర్వాత ఒకరు, ఎందుకంటే నెట్టుకునే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ. మొత్తం వెయిట్ చేసి సహనం కోల్పోతున్న ప్రజల్ని కూడా చాలా మందిని చూస్తూ ఉన్నాం మనం. అందుకే వీళ్ళందరితో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. ఏం చెప్తారనే కోణంలో భయ్య ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? అర్ధగంట సేపు అయింది మేడం. అర్ధగంట నుంచి సేపు అయింది. ఒకటి బంపులో ఫుల్ ఉంది మొత్తం. ఎక్కడ పోయినా కూడా ఫుల్ ఉన్నారు. ఎక్కడ పోయినా జనాలు ఫుల్ ఉన్నారు. ఓకే, ఏం చేయలేము మేడం. డీజిల్ దొరుకుతుంది, కష్టం. ఏం చెప్పలేము మేడం, ఇంకా చెప్పలేము మేడం ఇట్లా ఉంటే. ఎందుకంటే కొన్ని రోజుల వరకు ఇబ్బంది తప్పదు. మరి ఎట్లా గడుస్తుందా మీకు? ఎట్లా ఇంకా గడుస్తుందంటే తిప్పలు పడాలి. ఇప్పుడు ఎట్లయినా తిప్పలు పడాల్సిందే. ఉంటేనే ఇంట్లో సంసారం నడుస్తుంది. మరి మీ జీవనమే ఆటోనా? జీవితం మీద ఆటోనే మేడం. మీకు టైం సెట్ అవుతుందా? వెయిట్ చేస్తున్నారు పెట్రోల్ బంకుల దగ్గర? చాలా మంది వెయిట్ చేస్తారు మేడం. వెయిటింగ్ చాలా ఉంది మేడం. గంట సేపు నుంచి అర్ధగంట సేపు నుంచి నిలబడి కూడా వెయిటింగ్ ఉంది. పెంచారా ఏమన్నా డీజిల్ రేటు? ఏమో తెలియదు మేడం. చూస్తున్నాం కదా, ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడ. వీళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఎలా ఉంది ఏంటి అని కూడా పెట్రోల్ బంకులో సిచ్యువేషన్ చూపిస్తాము. భయ్యా ఎన్ని గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు? 2 घंटा हो गया लाइन में. ఇక్కడ మొత్తం కూడా రద్దీ అంతా. 2 घंटे से ठहरा हुआ लाइन में मैं. 6:30 बजे से. చాలా సేపు అయింది. మరి ఎట్లా రోజు రోజుకు పరిస్థితి ఇలా అవుతుంది? रोज का तो नहीं है, आज मेरे को दिया बोल के. అదే అంటారు. ठीक. పరిస్థితి అయితే రోజు రోజుకు ఇలా ఉంది కాబట్టి ఎట్లా అనే ఇదిలో కూడా ఉన్నారు జనాలను కూడా ఇబ్బంది అవుతుంది అని అంటున్నారు. భయ్య ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు? 10 minutes అవునా? ఇక్కడ ఈ సార్ మాట్లాడుతున్నారు. సార్ ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు? దగ్గర 3-4 గంటలు అవుతుందండి. అసలు గింత కూడా కదలట్లేరు. ఫుల్ ఉండి బాగా జామ్ అయిపోతున్నారు. అసలు ఘోరం ఉంది. హైదరాబాద్ మొత్తం అన్ని బంకులలో అంతే. డ్యూటీకి టైం అవుతుందని చాలా మంది వెళ్ళిపోతున్నారు పాపం. అంటే చాలా చోట్ల క్లోజ్ అవ్వడం పట్ల ఇలాంటి పరిస్థితి అవునండి. చాలా చోట్ల మొత్తం పైనుంచి ఎప్పుడు నిన్నటి నుంచే ఫుల్ జామ్ అంతా అసలు ఘోరంగా. నిన్న సాయంత్రం నుంచి ఎప్పుడైతే వాడతారాగానే మొత్తం తగలబడిపోయింది. ఇది మొత్తం లైన్లు కట్టేశారు. ఇక ఏం వర్క్ చేస్తారు సార్? నేను బయట ఆఫీసులో చేశానండి. ఆఫీసులో చేశాను. మరి రోజు రోజుకు ఇలాగే ఉంటే పరిస్థితి ఇక అంతే అండి, కష్టమే. ఇక బండ్లని పక్కన పెట్టి నడిచిపోవాల్సిందే. ఇక ఎలక్ట్రిక్ బస్సులు వాడాల్సిందే. ఎలక్ట్రికల్ బస్సులు వాడాల్సిందే ఖచ్చితంగా. ఓకే, మరి అంటే అక్కడ యుద్ధ కారణంగా కూడా ఇక్కడ ప్రాబ్లం అవుతుంది కదా, దానికి ఏం చెప్తారు? అవునండి వాస్తవమే. సహకరిస్తారా నరేంద్ర మోడీ గారికి? చేయాలి కదా. ఓకే, ఇక్కడ కూడా ఇంకా చాలా మంది ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. భయ్యా ఎక్కడి నుంచి